సార్ ఎవరైతే షుగర్ ఉన్న పేషెంట్స్ దేనికి దూరంగా ఉంటే బాగుంటుందంటారు? షుగర్ ఉన్న పేషెంట్స్ దూరంగా ఉండాల్సిన ఒకటే ఒక వస్తువుని మనం కార్బోహైడ్రేట్ అంటాం అనమాట. ఈ కార్బోహైడ్రేట్ని మనకు 3 ఫుడ్ గ్రూప్స్లో దొరుకుతుంది. ఫస్ట్ ఫుడ్ గ్రూప్ ఏంటంటే తేనె, బెల్లము, చక్కెర. ఇది ఒక ఫుడ్ గ్రూప్. తేనెతో చేసిన అన్ని వస్తువులు, బెల్లంతో చేసిన అన్ని వస్తువులు, చక్కెరతో చేసిన అన్ని వస్తువులు. మళ్ళీ బెల్లం అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. నల్ల బెల్లం మంచిది, తెల్ల బెల్లం మంచిది కాదు. రెండు ఒకటే. నల్ల బెల్లము చెడ్డదే, తెల్ల బెల్లము చెడ్డదే. అట్లనే కాకుండా తేనెతో చెరుకుతో చేసిన బెల్లం మంచిది కాదు. తాటి బెల్లము, ఈత బెల్లము, ఖర్జూర బెల్లము, టెంకాయ బెల్లం ఇవి చాలా మంచివి. నో, అన్ని బెల్లము ఒకటే. చక్కెర, వైట్ షుగర్ మంచిది కాదు, బ్రౌన్ షుగర్ మంచిది. నో, రెండు షుగర్లు డేంజరస్సే. దీంతోపాటు తేనె అయిపోయింది, బెల్లం అయిపోయింది, తేనె చాలామంది ఏమనుకుంటారంటే మేము అడవిలోంచి తేనె తెచ్చాం, చాలా హెల్దీ, లేకపోతే ఒక కల్తీ తేనె దొరికింది, ఇది అన్హెల్దీ. రెండు ఒకటే. అడవిలో ఉన్న తేనెలో ఏముంటుందో ఈ తేనెలో కూడా అదే ఉంటుందన్నమాట. అన్ని తేనె, బెల్లము, చక్కెర అన్ని రూపాల్లో వీటి చేసిన అన్ని వస్తువులు ఫస్ట్ మానేయాలి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మెయిన్గా చేయాల్సింది పిండి పదార్థం. బియ్యము, రాగులు, జొన్నలు, సద్దలు, కొర్రలు ఏవైతే పిండి పదార్థం ఉంటుందో ఈ పిండి పదార్థం మొత్తం తగ్గియాలి. రాగులు అవి కూడా తినొద్దు. రాగుల్లో కూడా కార్బోహైడ్రేటే ఉంటుంది. అది కూడా ఎక్కువ. రైస్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో రాగుల్లో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది. మనం రైస్ కంటే రాగి మంచిది అనేది జస్ట్ అపోహ అనమాట. కానీ కొంతమంది సజెస్ట్ చేస్తారు కదా సార్, కొర్రలు కూడా తినొచ్చు. ఎవరు అంటే బాబాలు, నాలెడ్జ్ లేని డాక్టర్లు వీళ్ళు సజెస్ట్ చేస్తారు తప్పితే ఒక మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్ ఎవ్వరు మీరు రాగులు మంచివి బియ్యం కంటే ఎవరు చెప్పరు. ఎవరైనా చెప్తే వాళ్ళకి నాలెడ్జ్ లేదనే మీనింగ్ అనమాట. ఇంకో ఫుడ్ గ్రూప్ ఏంటి అంటే ఎక్కువ వీళ్ళు మానేయాల్సింది తీయగున్న ఫ్రూట్స్. మామిడి పండు, పొద్దున ఒక మామిడి పండు, మధ్యాహ్నం ఒక మామిడి పండు, రాత్రి ఒక మామిడి పండు, లేకపోతే పనస పండ్లు తినడం ఏవైతే ఎక్కువ ఉంటాయో వీటి వల్లనే షుగర్ అనేది వస్తుందన్నమాట. షుగర్కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు కన్నా షుగర్ ఉంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని హోమియోపతి మందు వాడండి. 0 సైడ్ ఎఫెక్ట్స్తో షుగర్ అనేది కంప్లీట్గా తగ్గించుకోవచ్చు.